హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఏపీ ఈసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ 10th 11th 12th 3 days టైం ఉంది స్టూడెంట్స్. 13th మనకి ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, వెబ్ ఆప్షన్స్ అసలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తారని చూడండి. ఈరోజు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓటీపీ వస్తుంది స్టూడెంట్స్. ఓటీపీ వస్తేనే మనకి వెబ్ ఆప్షన్స్కి అలౌ చేస్తారు. మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈసెట్ కౌన్సిలింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనం నెక్స్ట్ విండోస్కి ఇలా వెళ్తాం. ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అనేవి చూపిస్తారు. మీ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫస్ట్ షో చేస్తారు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ డిస్ట్రిక్ట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎన్ని డిస్ట్రిక్ట్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. డిస్ట్రిక్ట్ తర్వాత ఎలాంటి కాలేజ్ కావాలి ఇంట్లో కూడా మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా కాలేజ్ ఇన్స్టిట్యూట్ టైప్లో కూడా మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజెస్, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ అండ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ టైప్ సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాలేజ్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న కాలేజ్ లిస్ట్లోని మీరు ప్లస్ అని గ్రీన్ కలర్ ఉంచుతారా, ఆ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో మనకి రైట్ సైడ్లోకి వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఎలాంటి కాలేజ్ కావాలి, ఏ కోర్స్ కావాలి, నచ్చిన కోర్స్ని నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది మన లెఫ్ట్ సైడ్ కాస్త రైట్ సైడ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఖచ్చితంగా సేవ్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. సో మీరు బయటకు వచ్చేస్తే సేవ్ అనే ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫ్రీజ్ మాత్రంకి ఖచ్చితంగా క్లిక్ చేయొద్దు. ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే మాత్రంకి మీరు డేంజర్లో పడినట్టే. ఫ్రీజ్ క్లిక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి మీకు ఛాన్స్ ఇవ్వదు. దాని తర్వాత సేవ్ అని ప్రింట్ మనం క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది స్టూడెంట్స్, మన డీటెయిల్స్ చూపిస్తుంది. దాని తర్వాత మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ చూపిస్తారు. దాని తర్వాత మనం ప్రింట్ క్లిక్ చేసి మనం ప్రింట్ని తీసుకోవాలి. సో స్టూడెంట్స్, దాట్స్ ఇట్. చాలా సింపుల్గా మీకు చెప్పాను స్టూడెంట్స్. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.